హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు మే నెల పెన్షన్లకు సంబంధించి మనకు శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండి ఒకవేళ ఇలాంటి సమస్యల వల్ల మీరు సతమతమవుతుంటే అలాంటి వాళ్లకు డైరెక్ట్గా ఇంట్లోకే డబ్బులు అయితే వచ్చి పెన్షన్ డబ్బులు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు. ఎవరికి ఇస్తారు, ఎలాంటి సతమతమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఈ డబ్బులు అనేది చేరవేస్తారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అంటే మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో అది మన వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక మనకు ఆధార్ బ్యాంక్ స్టేటస్ చెక్ అని చెప్పేసి మనకు ఒక మనకు హైలైట్ చేసి ఉంటారు. సో దానిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇక మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు వాచ్ చేస్తుంటే తప్పనిసరిగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఏపీకి సంబంధించి అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ముందుగా మీకు చెప్పి నెక్స్ట్ డీటెయిల్స్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుండి అయితే పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారండి. అయితే మనకు ప్రతి ఒక్కరికి అంటే మనకు వికలాంగులు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రోగులు ఎవరైతే లేవలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్లకు సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో మనకు మహిళా పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేయబడిపోతున్నారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మీ యొక్క అకౌంట్లకి ఇవి లేవని సతమతం అవుతున్నారండి చాలామంది. సో అలాంటి వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు ఇళ్ళకే వచ్చి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే రిలీజ్ చేశారు అప్డేటు. సో మీ యొక్క అకౌంట్లకి ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మీకు చెప్తాను. సో అది ఏమేమి చేసుకోవాలి ఏంటనేది. సో అలాగే మీ యొక్క ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో మీరు క్లారిటీగా మీ యొక్క మొబైల్లోనే తెలుసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. సో మీ యొక్క ఆధార్కి మీ యొక్క మొబైల్ నెంబరు ఏది లింక్ ఉందో ఎలా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు స్క్రోల్ అప్ చేసేసి మనకు 3 టైటిల్స్ అక్కడ మనకు హైలైట్ చేసి ఉంటాయి. సో లాస్ట్ వన్ ఆధార్ బ్యాంక్ చెక్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ముందుగా చేయవలసింది ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. సో ఆ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అంటే మీ యొక్క ఆధార్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకుని వచ్చి అక్కడ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీకు మీ యొక్క ఆధార్కు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్ అనేది మీకు అక్కడ షో చేయడం అయితే జరుగుతుంది. సో దీని కారణంగా మీరు ఈజీగా ఆ బ్యాంకుకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి పూర్తి పనులు అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కానివ్వండి, ఆధార్ లింకింగు, మొబైల్ నెంబర్ లింకింగు, ఎన్పిసిఈ, అలాగే అకౌంట్ యాక్టివేషన్లో ఉందా ఇన్యాక్టివేషన్లో ఉందా అని ప్రతి ఒక్కటికి క్షుణ్ణంగా మీరు అక్కడికి వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ ఎంప్లాయర్ దగ్గర మీ యొక్క అకౌంట్ బుక్ అనేది ఇచ్చి సో మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏమీ లింక్ చేయలేదనుకోండి, జస్ట్ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. సో అప్లికేషన్లో మీ యొక్క అకౌంట్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క ఎన్పిసికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సో ఆ బ్యాంక్ అధికారి దగ్గర ఇచ్చేసారనుకోండి. సో ఆయన దీనికి సంబంధించి లింక్ చేస్తారు. సో లింక్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సరే, ఇప్పుడు మీరు ఎక్కడైనా పల్లెటూరులో ఉన్నారు, విలేజ్లో ఉన్నారు, సో మీరు చేసుకోలేరు అంటే మీ యొక్క బ్యాంకుకి ఆధార్తో మీరు లింక్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంకుకి ఎన్పిసి చేసుకోలేరు. మీ యొక్క డబ్బులు పడడం చాలా వరకు కష్టంగా ఉంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యతో. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే శుభవార్త విడుదల చేశారు. అయితే ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాకపోయినా, మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా, ఎన్పిసి చేసుకోకపోయినా, అసలు మీ యొక్క అకౌంట్ అనేది డియాక్టివేట్లో ఉన్నా నో ప్రాబ్లం, మీ యొక్క డబ్బులు అనేవి మీకైతే వచ్చి చేరుతాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే విడుదల చేశారండి అప్డేటు. సో ఇలా మీరు ఎవరైతే ప్రాబ్లంతో సతమతం అవుతుంటారో అలాంటి వాళ్లకు
ఫైనల్ డే అంటే మనకు మే 1 నుండి 5వ తేదీ వరకు అయితే పెన్షన్ల పంపిణీ యథావిధిగా జరుగుతుంది కాబట్టి మీకు మే 5వ తేదీ కాకుండా 4వ తేదీనే మనకు ఎవరైతే ఈ విధంగా ప్రాబ్లంతో సతమతమవుతున్నారో అకౌంట్ పరంగా సో వీళ్ళందరికీ ఇళ్ళకే వచ్చి మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి 3,000 రూపాయలు మీ యొక్క చేతిలో పెట్టి ఎవరైతే మహిళా పోలీసు ఉన్నారో వాళ్ళైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. మీ యొక్క డబ్బులు ఇక రావు అని చెప్పేసి ఎవ్వరు అనుకోకండి. ఎందుకంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్ ఈ విధంగా రిస్క్లో ఉంది, మేము ఎలాంటివి లింక్ చేయలేదు, మాకు తెలియదు, ఇంకా ఈ టైం చూస్తే తక్కువ ఉంది, మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతుంటున్నారండి. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అండి. ఒకవేళ మీరు ఎలాంటి లింకింగ్ చేసుకోకపోయినా కానీ మీకు 4వ తేదీన లేదంటే 5వ తేదీన మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే మీ యొక్క చేతికి పెన్షన్ అనేది 3,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ ఇచ్చినా కానీ మీరు నెగ్లెక్ట్ చేయకండి. మేబీ ఎన్నికల కమిషన్ నెక్స్ట్ మంత్ కూడా ఏదో ఒక లిటిగేషన్ అనేది పెట్టే అవకాశం చాలా వరకు అయితే ఉంది. సో దయచేసి ఏంటంటే ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇప్పుడు మీరు మిస్ అయినా కానీ మళ్ళీ రేపటి రోజు ఈ విధంగా చేతికి ఇవ్వకూడదు, డైరెక్ట్గా అకౌంట్లో వేయాలని చెప్పేసి ఒక న్యూ రూల్ ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఇప్పుడు మాత్రం మీరు డబ్బులు అనేది తీసుకోండి. నెక్స్ట్ మంత్ వరకు తప్పనిసరిగా ఇవైతే కరెక్ట్గా పొజిషన్లో మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లదారులు ఎవరైతే ఉన్నారో అంటే చాలామంది ఇంకా పెన్షన్లు అయితే తీసుకోలేదు. మనకు రీసెంట్గా నిన్న కూడా సెలవు అయితే ఉంది, ఎందుకంటే బ్యాంకులు సెలవు దినం కాబట్టి. సో మనకేంటంటే ఈ పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్, సో దీన్ని అయితే టోటల్గా ఎవరికి పెన్షన్లు రాలేదు. అయితే దయచేసి ఈ రోజు నుండి పెన్షన్లు అయితే పడతాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు మీరు బ్యాంక్ అకౌంట్లకి చేసుకోకపోతే కనుక నో ప్రాబ్లం, మీకు పెన్షన్లు అనేది ఫైనల్ డేలో మీకు వచ్చి చేరుతుంది. అలాగే మనకు ఎవరైతే వృద్ధులు మనకు ఎవరైతే రోగాలతో అంటే లేవలేని పరిస్థితులు ఉంటారో అలాంటి వాళ్ళు, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వితంతువులు, సో ఈ వికలాంగులు, సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకు ముసలివారు ఉంటే అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇంటి దగ్గరే పెన్షన్ అయితే అందిస్తారు. సో ఈ విధంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకు రీసెంట్గా ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. పెన్షన్దారులు ఎటువంటి భయాలకైతే లోన్ అవ్వకూడదు. సో మీ యొక్క పెన్షన్ అనేది ఈ నెల అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ లేకుండా అంటే ఒకవేళ ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో అక్కడికి వెళ్ళి స్థిరపడి అతను రాలేకపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళ పెన్షన్లకు సంబంధించి మిస్ అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అనేది మే నెలకు సంబంధించిన పెన్షన్, అలాగే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది 2 నెలలకు సంబంధించి 6,000 అయితే ఇస్తామని చెప్పి చెబుతున్నారు. అయితే మనకు ఈ నెల పెన్షన్ అందడమే చాలా వరకు కష్టము. బట్ ఏంటంటే 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు. సో దయచేసి ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోండి. ఎందుకంటే పెండింగ్లో పెట్టారనుకోండి, మేబీ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మళ్ళీ మీరు రిస్క్లో పడాల్సి అయితే ఉంటుంది. ఎందుకు వదులుకోవాలండి పెన్షన్, మన ఖర్చులు ఉంటాయి కాబట్టి. తప్పనిసరిగా మీరు ఎంత దూరమైనా త్వరగా వచ్చి మీరు పెన్షన్ తీసుకొని మళ్ళీ ఏదైనా పనులు ఉంటే ఆ పనులు చూసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ అప్డేట్ మీ వరకు చెప్దాము, తెలియజేస్తాం మీకు. అంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు పెన్షన్కి సంబంధించి, వాళ్ళు ఈ అప్డేట్ ద్వారా వాళ్ళు కొంచెం ఆ మైండ్ అనేది రిలాక్స్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తప్పనిసరిగా మన ఛానల్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట మాత్రం యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే అలా చేసుకుంటేనే నేను పెట్టినటువంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్లో రావడం అయితే జరుగుతుంది. మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.